ఈ నెల 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. 6 గంటల తర్వాత ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం నిషేధమని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 3,08,561 మంది ఓటర్లుండగా 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వివరించారు. ఈ నెల 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. 6 గంటల తర్వాత ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం నిషేధమని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 3,08,561 మంది ఓటర్లుండగా 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వివరించారు. ఈ నెల 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. 6 గంటల తర్వాత ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం నిషేధమని పేర్కొన్నారు. ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 3,08,561 మంది ఓటర్లుండగా 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వివరించారు. బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం.